మనం ఏం చెప్పామనేది మళ్ళీ రేపొద్దున వాళ్ళు అడుగుతారు. ఫస్ట్ నేను చెప్తాను. ఫస్ట్ నేను చెప్తాను. అంటే వాళ్ళకి అంటే ఇక్కడ ఉండే పద్ధతిని బట్టి మనం ఏం చెప్పాము వాళ్ళు రేపొద్దున చెప్పారు కదా స్వామి అని అడుగుతారు. మనం ముందు అందుకని మనం ఏం చెప్పామో అదే చేయాలి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ రోజు ఏంటంటే ప్రతిష్ట 3 రోజులు అయితే ఫస్ట్ గణపతి పూజ, తర్వాత పుణ్యవాచనం చేస్తాం, తర్వాత నవగ్రహ మండపారాధన, షోడశ మాతృక పూజ చేస్తాం. షోడశ మాతృక పూజ అయిన తర్వాత పంచగవ్య సంస్కారం. పంచగవ్యాలంటే మానవుడు చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా ఎముకల్లో దాగి ఉంటాయి, పాప ప్రక్షాళన. ఆ పంచగవ్య సంస్కారం చేసి మేమైనా సరే పరాయి ఊరి నుంచి వచ్చాం కాబట్టి మాకు ఏమైనా పాపాలు చేసి ఉంటాం, పాప ప్రక్షాళన అంటే భగవంతుడి యొక్క కార్యక్రమం మనం చెయ్యాలి అంటే ముందు మన పవిత్రంగా మారాలి. అందుకని కంకణాలు కట్టించుకున్న వాళ్ళు, ఆ ప్రతిష్ట కళలు చేయిస్తున్న వాళ్ళు ఖర్చులు పెట్టి గ్రామస్తులు కానీ మేము కానీ ఆ పంచగవ్యాన్ని స్వీకరిస్తాం. ఆవు పాలు ఆవు పెరుగు. పంచగవ్య సంస్కారం అయిపోయిన తర్వాత దీక్షాధారణ, కంకణాలు కట్టుకుంటాం. మీరు కంకణాలు కట్టుకోవాలి. 3 రోజులు దీక్ష. అయ్యా రామ, మేము ప్రతిష్ఠ చేస్తున్నాం, దీక్షగా మిమ్మల్ని కట్టుబడి ఉన్నాము, మేము ఏ లోటు చేయటం లేదు, మీరు ఏ ద్రవ్య లోపల చేయలేదు, బ్రాహ్మణులు చక్కగా చూసుకుంటున్నారు, అన్ని ఆహారం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వసతులు కానివ్వండి మేము చక్కగా చూసుకునే బాధ్యత మాది, మిగతా విషయాలు మాకు తెలియదు. మా బాధ్యత ఏంది, ప్రతిష్ట బాగా చేశాం వైభవంగా నిష్టగా నియమంగా అనేది మా భావన. ఇది అయిన తర్వాత అది అయిపోతుంది, అంతటితో దీక్ష తీసుకుంటాం, అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రము ఇక యాగశాలలో కడతారు కదా, మేము ఆ ముగ్గు అలంకరణలు కానివ్వండి, అక్కడ కట్టేటువంటి పటాలు కానివ్వండి, కలిశాలకు దారాలు చుట్టడం అవన్నీ సిద్ధం చేసి పెడతాం. ఆ రోజు సాయంత్రం, మొదటి రోజు సాయంత్రం మనం ఏం చేస్తామంటే అంకురారోపణ, అంటే పుట్ట ఎక్కడైతే ఉంటుందో మేళతాళతోటి ఒక గడ్డపార తర్వాత తట్ట ఇవి తీసుకొని గ్రామం మొత్తం కలిసి ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి ఈ సోమవారం పుట్ట దగ్గర పూజ చేస్తారు. సుమారు చాలాసేపు చేస్తారు. ఆ మృణమైన తీసుకొచ్చి మట్టిని తీసుకొచ్చేసి అంకురారోపణ చేస్తారు. అంకురారోపణ అంటే పంచబాలికలు పెట్టి అంకురారోపణ చేసిన తర్వాత వాస్తు పరియజ్ఞీకరణ. మీరు 2 విగ్రహాలు తెచ్చారు కదా, ధ్వజస్తంభం తెచ్చారు కదా, వాస్తు హోమం చేస్తారు. చేసి ఒక కర్రకి గడ్డి కడతారు. గడ్డ కట్టి ఆ కర్రను తీసుకెళ్ళేసి ఆ హోమంలో కాల్చి ఆ భస్మాన్ని ఆ ధ్వజస్తంభం మీద విగ్రహాల మీద రాడుస్తారు. ఎందుకంటే వాడు ఆ విగ్రహాలకి చెక్క దెబ్బలు తగులుంటాయి, ధ్వజస్తంభానికి వచ్చి బాడిసి దెబ్బలు తగులుంటాయి. ఆ దోషం పోవాలి, కాళ్ళతో చేతులతో తొక్కుంటారు. ఆ దోషం పోవడానికి అగ్ని వల్ల ప్రతి వస్తువు సంస్కారం గావించబడుతుంది. కాబట్టి అక్కడ ఏం చేస్తారంటే వాస్తు పరియజ్ఞీకరణ చేస్తాడు. ఒక వాస్తు పురుషుడు ఉంటాడు. అప్పుడు తర్వాత నువ్వు అక్కడ గుంట తవ్వుతారు కదా, దాంట్లో ఈ బూడిదని రాలుస్తారు. తర్వాత అక్కడ గుంటలు ఉంటాయి కదా, దిమ్మెలు కట్టుంటారు కదా, అటొకటి సోమవారి వినాయుడు, దానికి కూడా ఆ అగ్ని సంస్కారం కలిగినటువంటి బూడిదని అక్కడ రాలుస్తారు. ఆయన కర్ర తీసుకెళ్ళి ఊడ్చి వెళ్ళి స్నానం చేసేస్తాడు. ఆయన వాస్తు పురుషుడు అంటారు. అది అయిన తర్వాత ఆ రోజు సాయంత్రం మనం ఏం చేస్తామంటే ఆ 2 విగ్రహాలని ఒక పెద్ద టబ్బుగాని తెచ్చి డ్రమ్ముల్లో పెట్టేస్తాం. దాన్ని జలాదివాసము అంటారు. ఈ ధ్వజస్తంభం నీటిలో పెట్టలేం కాబట్టి ఆ రోజు అభిషేకం చేసేస్తాం, బలులు పెడతాం చుట్టూతా, ధ్వజస్తంభం చుట్టూతా. వాటిని కూడా ఒక డ్రమ్ముల్లో తెచ్చి ఇక్కడ దేవాలయంలో 2 డ్రమ్ముల్లో వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి ఆ విమాన కలశం లోపల పెట్టేసి ఆమెను చుట్టూతా 8 మంది దిక్పాలకులను ఆవాహన చేసి పెడతాం. అంటే నీటిలో ఎందుకు విగ్రహాలు ఉంచుతారంటే ప్రాతకాలంలో విగ్రహాలు చెక్కినప్పుడు ఏదైనా నెర్రలు గిరిలు ఉన్నప్పుడు ఆ విగ్రహాలు బయటకు తీసినప్పుడు ఆ మచ్చల చారులు స్పష్టంగా బయటపడిపోతాయి ఒకరోజు రాత్రి అంతా ఉంచితే. ఇది ఫస్ట్ రోజు కార్యక్రమం. తర్వాత యాగశాల సంస్కారం ఉంటుంది. 16 స్తంభాల్లో ఒక్కొక్క దేవతను ఆవాహన చేస్తారు, కింద మధ్య చివర. ఎందుకు యాగశాల అంటే ఆ 3 రోజులు కూడా ఇప్పుడు ఒక దైవ కార్యం జరిగేటప్పుడు కశ్యప ప్రజాపతి యొక్క సంతానం దేవతలు రాక్షసులు. ఆ రాక్షసులు ఏం చేస్తారంటే యజ్ఞాన్ని నాశనం, రావడంతటి వాడు యజ్ఞం చేస్తే నాశనం చేయాలని చూశారు. ఆ 16 స్తంభాల్లో దిగ్బంధన చేస్తారు. అంటే ఏ దుష్ట శక్తులు కూడా వచ్చి ఈ 3 రోజులు మేము పెట్టిన కలశాన్ని పడగొడతాయని కాదు, ఆ శక్తిని నిర్వీర్యం చేయకుండా వాటిని తిటస్థంగా ఆ ప్రాణప్రతిష్ఠ జరిగిన దాకా స్థిరంగా ఉంచడానికి. ఇది ఆ కలశాల్లో మొత్తం కూడా మనం ఆ ప్రాణప్రతిష్ఠ అంతా చేసేస్తాం, అయిపోతుంది. 2వ రోజు ఉదయం విశేషమైనటువంటి అభిషేకం. స్వామివారికి రాముల వారికి విగ్రహాలకు అభిషేకం చేస్తారు. ఆ సుబ్రహ్మణ్య స్వామి 2 విగ్రహాలను ఇక్కడ పెట్టేసి అక్కడ ధ్వజస్తంభం దగ్గర పెట్టి ధ్వజస్తంభానికి గ్రామస్తులు మొత్తం కూడా ఒక చెంబు తెచ్చుకొని దాంట్లో పసుపు నీళ్ళు కానీ పాలు కానీ ఒక టెంకాయ పెట్టి నెత్తిన పెట్టుకొని ఈ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి మళ్ళీ అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఒక్కొక్కరు తీసుకొచ్చి గ్రామంలో ఎంతమంది ఉంటారో అందరూ కూడా పిల్ల పెద్ద మొత్తం కూడా అందరూ కూడా ఆ ధ్వజానికి విగ్రహాలకి కలశానికి అభిషేకం చేపిస్తాం, మంత్రాలు చెబుతాం. ధ్వజస్తంభ అభిషేకం అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆ రోజు హోమాలు బిగినవుతాయి. ఉదయం హోమాలు లోపల యాగశాలలో సంస్కారం అయిన తర్వాత హోమాలు ప్రారంభం. రాముల వారి చతుషష్ఠి యోగులు అన్ని హోమాలు అంతా ఉదయం పూట అంతా హోమాలు చేస్తారు. చేసిన తర్వాత ధ్వజానికి వస్త్రం కడతారు. వాటికి వస్త్రం కట్టిన తర్వాత మధ్యాహ్నం నుంచి మనకి మళ్ళీ సాయంత్రం ఏంటంటే మధ్యాహ్నం సుబ్రహ్మణ్య స్వామి ఆయన వినాయకుడు ఆ శిఖరం పెట్టి ఒక ట్రాక్టర్ కానీ ఏదైనా వాహనం కానీ ఎక్కించి గ్రామోత్సవం చేస్తారు. చేసిన తర్వాత ధ్వజాన్ని గ్రామోత్సవం చేయి. ధ్వజ మేకలాలు కానీ ధ్వజ యొక్క శిఖరం కానీ ఉంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే
ఊరేగింపు చేసేటప్పుడు రాముల వారి విగ్రహాలు పంపించాలి, ధ్వజం బదులు రాముల వారి విగ్రహాలను పంపించాలి. ఉత్సవ విగ్రహాలు పంపిస్తాం. చక్ర పరమాలు ఉన్నారు కదా, వాళ్ళని పంపిస్తాం. గ్రామోత్సవం అయిపోయి సాయంత్రానికి వస్తారు. రాగానే సాయంత్రం శయ్యాది మళ్ళీ హోమాలు జరుగుతాయి. హోమాలు అయిన తర్వాత శయ్యాదివాసం అంటే గోధుమలు, కందులు, పెసలు, శనగలు, అలసంద, నువ్వులు, మినువులు, నవధాన్యాలు పేరుస్తూ రావాలి. మానవుడు మంచం మీద ఎలా పనుకుంటాడో పరుపుల మీద పనుకుంటాడు. దేవతలు ఏంటంటే ధాన్యాల మీద చివరి శయనిస్తారు. దాన్ని శయ్యాదివాసము, పుష్పాదివాసము అంటారు. ఆ సాయిబాబా ఫోటోలు కూడా పంపిస్తాం, ఒకసారి పాతవి ఉన్నాయి అక్కడ. ఎందుకంటే ఆ ఒక్కరోజు మాత్రమే వాళ్ళని నిద్రాదేవి కలిసి ఒకటి పెడతారు వెనక. అయా భగవంతుడా, మీరు ఒక్కరోజే నీకు విశ్రాంతి కల్పిస్తుంది. జీవితాంతం ఇంకా ప్రతిష్ఠ అయిన తర్వాత నువ్వు నేత్రాలు తెరుచుకొని గ్రామాన్ని రక్షిస్తూ ఉండాలి. అందుకని ఒక్కరోజు నిద్రపో అని చెప్పి ఆ విగ్రహాలని ఆ శయ్యాదివాసంలో పెట్టిన తర్వాత మరుసటి రోజు ఉదయంలో అక్కడ పాటలు సోమవారం ఇప్పుడు బిడ్డ ఉయ్యాల పడి నిద్రపోవాలంటే పాటలు పాడతారు కదా. అక్కడ కీర్తనలన్నీ పాటలు పాడించి మంత్రాలు, వేద, ఋగ్వేదం, యజుర్వేద, సామవేదాలు అన్నీ పాడి శయ్యాదివాసంలో దేవతలు నిద్రపుచ్చిన తర్వాత ఆ రోజు అంత కార్యక్రమం అయిపోతుంది. మరుసటి రోజు ఉదయం మూడో రోజున ఏంటంటే ఈ విగ్రహాలను తీసి శుభముహూర్త సమయంలో టైం ఉన్నప్పుడు హోమం చేస్తాం. 11-10 గంటలు. ఒకవేళ టైం లేకపోతే ముందే ప్రతిష్ఠ చేస్తాం. టయానికి ముందు ధ్వజస్తంభం పైకి ఎత్తడం, తర్వాత ఆ 2 విగ్రహాలు పైకి తీయటం, ఆ తర్వాత మిగిలి జరిగిన కొన్ని హోమాలు ఉన్నాయి. యాగశాల హోమాలు, దేవతా హోమాలు, రామ హోమాలు అన్నీ చేసిన తర్వాత ఈ దర్భదావుడు తీసుకొని యాగశాల మొత్తం కట్టేస్తాం దిమ్మిలికి. ఇప్పుడు చెప్పడానికి ఎన్ని పీఠాలు ఉన్నాయి, దేవతలు, నవగ్రహ చతుర్షష్ఠి అన్నీ కట్టి అక్కడి నుంచి శిఖరానికి, అక్కడి నుంచి ఈ ధ్వజానికి, అక్కడి నుంచి ఆంజనేయ స్వామికి, మళ్ళీ ఆ శిఖరం నుంచి ఆ గుడి దగ్గరికి అన్నీ కట్టి అక్కడ ఒక స్వామి ఉంటాడు. ఇక్కడ లోపల గర్భాలు ఒక స్వామి ఉంటే దర్భతాడు తీసుకొని ముక్కు, నోరు, చెవి, నాలుక, నాభి, అవయవాలు, ఎడముక్కు, శివనొక్కు, పాచకం మొత్తం కూడా ఆవాహన చేసి శక్తిని పంపించేస్తారు. అయిపోయిన తర్వాత ఇక్కడ హోమం జరిగిన తర్వాత ఉపహోమాలు ఉంటాయి. యంత్రస్థాపన కూడా అయిపోతుంది. అంతా అయిపోయిన తర్వాత ప్రాణప్రతిష్ఠ అంతా అయిపోయిన తర్వాత హోమాలు అయిన తర్వాత కుంభాభిషేకం అంటే ఈ కలశాలు పెట్టుంటామే, ఈ కలశాలన్నీ తీసేసి ఈ కలశాల మొత్తాన్ని తీసుకెళ్ళి శిఖరం ఉంటుంది కదా పైన, ఆ పైకి నాకు సెంటరింగ్ లాంగ్ ఏదైనా కడితే పైకి వెళ్ళి కుంభాభిషేకం చేస్తారు. 8 సంవత్సరాలు చేశారో తెలియదు కదా. అప్పుడు ఆ దేవాలయం మొత్తం జీవన చైతన్యాన్ని పంచుకుంటుంది, శక్తిని ధారపోసినట్టు. ఆ కలిసిని తడిచినప్పుడు ఎంతోమంది దేవతల్ని ఇన్ని రోజులు 3 రోజులు ఆ యాగశాలలో ఉన్నటువంటి ఆ కలశాల్లో పంపించిన వాళ్ళ ఆ జలాన్ని గంగాజల పవిత్ర జలంగా మారిపోయి ఆ శిఖరం మీద పోసిన తర్వాత పవిత్రంగా మారిపోతుంది. సంప్రోక్షణ అంటారు ఒక రకంగా చెప్పాలంటే. అది కుంభాభిషేకంగా అనుకో. అదైన తర్వాత ఆమెను మహాపూర్ణాహుతి, స్వామివారి కళ్యాణం అయిపోయిన తర్వాత స్వస్తి, బ్రాహ్మణ సన్మానం. అదేనమ్మా మీరు చూసి చెప్తారు. అది కొంచెం డీప్గా చూడండి. దానికి నాకు ఒక నెంబర్ కానిస్తే నేను ఏమండి ఒక విషయం ఏమండి మీకు ఒక విషయం, మీ వాళ్ళు ఎవరికి ఒక విషయం వాట్సాప్ నెంబర్ ఇస్తే మేము ప్రతిష్ఠ చేసిన యాగశాల ఆ అరుగులు ఎలా ఉంటాయి, ఏమిటి, దాని తతంగం ఏంటి, మీకు అవగాహన కావడానికి ధ్వజస్తంభం కానీ ఎలా ఉంటుంది ఏంటి, ఆ క్రతువు ఏమిటి, ఈ ముహూర్త విషయాలు అన్నీ దాంట్లో పంపిస్తాం. మీకు ఏదైనా సందేహాలు ఉంటే వాట్సాప్ ద్వారా అడగచ్చు, ఫోన్ చేసి అడగచ్చు. మీకు కాకుండా మీకు తెలిసిన వారు ఎవరైనా సందేహాలు ఉంటే మీ బంధువులు వాళ్ళకి నా నెంబర్ ఇస్తే వాళ్ళు కూడా నన్ను అడగవచ్చు. ఇంకోటి విషయం ఏంటంటే ధ్వజస్తంభం ప్రతిష్ఠ చేసిన తర్వాత ఈ గ్రామంలో పుట్టి పెరిగినటువంటి ఆడపిల్లలు ఎవరున్నా సరే వాళ్ళందరూ ఆ ధ్వజస్తంభం ప్రతిష్ఠకి రావాల్సిందే. అందరికీ వాళ్ళు వస్త్రాలు పెట్టాల్సిందే. మా ఇంట్లోనే ఉన్నారు. శాయశక్తులుగా నేను మిమ్మల్ని చక్కగా మీరు తృప్తిపడే విధంగా భగవంతుడి మాకు రామభక్తులని కూడా అంత చక్కగా చూస్తాం. ఇంకో విషయం ఏంటంటే భోజన కార్యక్రమాలు మొత్తం కూడా మీరు మాకు అకామిడేషన్ కానీ భోజన కార్యక్రమాలు మీరు అరేంజ్ చేస్తాం. నేను యథార్థం కూడా చెప్తాను. ఎందుకంటే కావాలి నుంచి రావాలంటే చాలా ఈ ఏరియా వాళ్ళంటే తక్కువ వస్తారు. ఇప్పుడు మేము ఆ పని చేయకపోతే ఇంకొక విషయం ఏంటంటే మీరు పెట్ల మీద కూర్చునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా కాషాయ వస్త్రాలు ధరించాలి. కాషాయ వస్త్రం, రాముల వారి కాషాయ వస్త్రం తెల్లగా అంటే అన్ని కాషాయ వస్త్రం అంటే మనకి స్వామివారి జెండా
తెలుసు కదా? అదండి ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి సింధూరం రంగు. అక్కడ రాముల వారికి సింధూరం అంటే చాలా ఇష్టం. అదే ఆంజనేయ స్వామి గారు రాముల వారికి ఇష్టం, ఆయనకి ఇష్టం అని ఈయనకి ఇష్టమైంది. అదే ఆ సీతమ్మ వారు బాగా రోజు ఇంత పెద్ద బొట్టు పెట్టుకుంటే ఎందుకు మా ఎప్పుడు చూడలేదు, అడవిలో ఇన్ని రకాల సింధూరాలు ఉన్నాయి కదా ఏందని చెప్పేసి ఆ మంగళవారం బొట్టు ఇంత పెద్ద బొట్టు పెట్టుకుంది. ఆయన చూడ ఆయన కట్లో పెడితే ఎందుకు పెట్టామంటే ఆమె ఏమనలేదు, మీ రాముడికి ఇష్టం అంటే నాకు తెలియదు అన్నాడు. సరే ఇప్పుడే వస్తాను చెప్పి బయటికి పోయాడు, వాళ్ళంతా పూసుకొని వచ్చాడు. అందుకని సింధూర రంగు శారీస్ సింధూర రంగు అంటే ఆ దీక్ష తీసుకున్నట్టు గుర్తు అనమాట. అది మీరు మన రేపు మేల 14 మనకు ప్రతిష్ట ఉందనంగా ఒక 10 days ముందే తెచ్చుకోవచ్చు. మేము ఒకటి మీరు తర్వాత ఏ ఇంకొక కార్యక్రమం అయినా విషయం ఏంటంటే మేము ఒకటి తర్వాత ఒక చిన్న విషయం ఏంటంటే 14వ తారీఖు ముందుగా అందిస్తే మేము కూడా చూస్తాం దాంట్లో ఏదన్నా లోపం గేపం ఉంటే. అంటే మే 14 లోపల తెచ్చుకుంటే మేము ఒకసారి మెజర్మెంట్స్ కూడా తీసుకుంటాము. అంతా బాగుంది. కాదండి కత్తిర డొల్లి కత్తిర ఉన్నంత మేలు అయిపోయిన తర్వాత మేము ఒకటి అయిపోయిన తర్వాత. మే 29 వరకు ఉందా? ఏమంటే ఒక్క విషయం దాని గురించి చెప్తాను. కత్తెర అనేది దేనికంటే స్లాబ్ వేయకూడదు, పొలం పనులు చేయకూడదు. మేము కూడా పంచాంగం రాస్తాం. అదేలేండి చెక్క పని చేయకూడదు, అదే తక్కువ వేయకూడదు, ధ్వజస్తంభానికి సంబంధం లేదు. ఓకే తర్వాత వచ్చేసి పునాదులు తీయకూడదు, శంకుస్థాపన చేయకూడదు, గృహప్రవేశం పెళ్ళిళ్ళన్నీ చేయొచ్చు. అది తర్వాత మోడ్యం అంటే ఏమిటంటే మూఢం కదా, శుక్రమూఢం. దీంట్లో ఏం చేయకూడదు అంటే వివాహాలు చేయకూడదు, గృహప్రవేశాలు చేయకూడదు, శంకుస్థాపన చేయకూడదు, ఉపనయనాలు చేయకూడదు, ప్రతిష్టలు చేయకూడదు, ప్రతిష్ఠ శంకుస్థాపన చేయకూడదు, నామకరణం చేసుకోవచ్చు. తర్వాత హోమాలు యజ్ఞాలు అన్నీ చేయవచ్చు. ఆపద్ధర్మం ఉండేటువంటి కార్యక్రమం జీర్ణోద్ధరణ. ఉదాహరణకి ఒక దశస్తంభము, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ చెప్తాను. ఆపత్కాల ధర్మంలో ఒక దేవాలయం, ఈ మధ్య ఇన్స్టెంట్ కొన్ని జరిగి మీకు తెలిసే ఉంటుంది. ఒక విగ్రహం ఏదైనా జరిగిందనుకోండి, వెంటనే దానికి తిథివార నక్షత్రాలతో సంబంధం లేదు, వెంటనే దాన్ని జీర్ణోద్ధరణ చేయాలి. అట్లాంటిది కత్తెరికి దీనికి అది ధ్వజస్తంభానికి సంబంధం లేదు, దేవుడు కార్యక్రమానికి సంబంధం లేదు, సంబంధం లేదు అసలు. ఒకటే తెలుసుకోండి, దేవాలయ ఆగమ శాస్త్రం వేరండి, గృహ ఆగమ శాస్త్రం వేరు. తాటాకాలలో పైకప్పు అంటారు. పైకప్పు అంటే స్లాబ్ కాదు లెక్క, తాటాకులు. కత్తెర నాగేలు కూడా ఇది నాగేలు పనులు, నాగేలు కొత్తవి తయారు చేయకూడదు. లేదమ్మా, ఫస్ట్ వీక్ లో తెచ్చుకుంటాం, 14 తీయటం, మళ్ళీ పెడతాం. ఎప్పుడైనా పెడతారు, ముహూర్తం పెడతారు. ముహూర్తం పెడతారు. చెక్క పని వాళ్ళకి ఎంత టైం పడుతుందో వాళ్ళ